మీకు తెలుసా? పోతురాజు ఎవరో, ఆయన ఎలా పుట్టారో? చాలా మందికి తెలియని అద్భుతమైన పురాణ రహస్యం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శివపార్వతులు వన విహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేసింది. ఆమె ఒక సరస్సు నుండి 7 దోసిళ్ల నీళ్లు తాగింది. అప్పుడు ఆశ్చర్యకరంగా 7గురు అందమైన కన్యలు ఆమె గర్భం నుండి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతీమాత శివుణ్ణి ఇలా అడిగింది, స్వామి, వీరు ఎవరు? వీరిని మనతో తీసుకెళ్దామా అని అడగగా అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, వీరిది స్వతంత్ర ప్రవృత్తి, మనం వీరిని ఇక్కడే వదిలేద్దాం. అప్పుడు పార్వతీమాత, మరి వీరికి తోడు ఎవరు అని ప్రశ్నించగా అప్పుడు శివుడు తన ఘనత నుండి ఒక శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు. అప్పటి నుండి ఆ పోతురాజే ఆ 7గురు కన్యలకు అండగా నిలిచాడు. ఆ 7గురే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముగ్ధురాలు, జిక్కులమ్మ, కామవల్లి, చిరువాణి. ఈ 7గురు పేర్లనే మనం ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాల్లో కొలుస్తున్నాం. కాలక్రమేణా మొత్తం 101 గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా ఈ పోతురాజు ఉన్నాడు.